హాయ్ అండి. నేను మీ హర్లతాని. ఈరోజు నేను మీకు టమాటీ రసం అనేది చేసి చూపిస్తున్నానండి. ఇది నేను ముల్లంగిలతోని అలాగే పప్పు వేసి టమాటీ రసం అయితే పెడుతున్నాను. మనం టమాటీలు అనేది రసం చేసుకుంటాం కదా, అలాగే నేను ఆ విధంగా కాకుండా ఉట్టి టమాటీలు కాకుండా కొద్దిగా అంటే ఒక 2 స్పూన్లు కందిపప్పుని ఉడికించి వేస్తున్నాను. అది ఏ విధంగా చేస్తున్నాను అనేది ప్రాసెస్ అయితే ఎండింగ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఉట్టు టమాటీ రసం అనేది తినలేని వాళ్ళు ఇలాగ చేసుకుంటే కొద్దిగా లైట్గా చిక్కగా ఉంటుంది అనమాట. పలచగా కాకుండా ఇలా ఉంటుంది, బాగుంటుంది. ఇందులో మనం చింతపండు అది అని కూడా ఏమీ యూజ్ చేయని అవసరం లేదు. అన్ని టమాటీలతోనే నేనైతే ఇక్కడ 5 టమాటీలను అయితే తీసుకున్నానండి. మీడియం సైజ్ టమాటీలు 5 అయితే తీసుకున్నాను. మిక్సీ జార్లోనే ముందుగా నేను ఒక గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులోని 5 టమాటీలు కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇక్కడ చూసారు కదా, ఆ కందిపప్పు తీసుకున్నాను కదా నేను, 3 స్పూన్ల కందిపప్పు, దాన్ని ఉడికించుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసాం కదండి కరివేపాకు టమాటీలని. ఇప్పుడు స్టవ్ మీద మనం ప్యాన్ పెట్టుకొని అందులోని ఈ టమాటీ జ్యూస్ అంతా కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోని సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే నిండా వాటర్ వేసుకుంటున్నాను. మనకి ఎప్పుడూ కూడా ఇలాంటి రసాలు అయినా ఏమైనా సరే ఎంత పలచగా ఉంటేనే అంత మంచిది, మనకి డైజెషన్కి కూడా చాలా మంచిదండి. చింతపండు వేసుకోవట్లేదు కాబట్టి ఇంకా మనకి హెల్త్కి మంచిది. చింతపండు అనేది మనం ఎప్పుడైనా ఏదైనా చేపల పులుసు కానీ ఏదైనా చేసుకుంటున్నప్పుడు తప్పదు అన్నప్పుడు వేసుకోవాలి, కానీ లేదనంటే చింతపండుని అవాయిడ్ చేయడం చాలా మంచిదండి మన హెల్త్కి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అది ఉన్న వాళ్ళైతే అసలు మనం చింతపండు రసము అనేది అవాయిడ్ చేయడం మంచిది. ఇలా కొద్దిగా టమాటీలు వేసుకొని అలాగే ఇందులో కొద్దిగా పప్పు వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ లైట్గా చిక్కగా ఉండి చాలా బాగుంటుందండి. ఇందులోనే నేను ఒక కప్పు ముల్లంగి దుంపలు అయితే వేసుకున్నానండి. మనకి ముల్లంగులు అనేవి ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు కూడా ముల్లంగిని అనేది తీసుకుంటే మనకి కిడ్నీ స్టోన్స్ అనేవి కూడా తగ్గుతాయని చెప్తారు. అలాగే ఇందులోనే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు చీలికల్లా చీలి వేసుకున్నాను. అలాగే గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకొని బాగా కలుపుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను ఒక 1½ స్పూను కారం అయితే వేసుకుంటున్నానండి. అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకుంటున్నాను, ఉప్పు కూడా. మనకి రసం అంతా తయారైన తర్వాత చూసుకొని ఉప్పు సరిపోలేదు అని అంటే మళ్ళీ వేసుకోవచ్చు. టమాటీ రసం ఎప్పుడులా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు చూసారు కదా, కందిపప్పును ఉడికించుకున్నాను కదండి. మరి బాగా మెత్తగా ఏమీ ఉడకనవసరం లేదు, కొద్దిగా సేపు ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని మనం మిక్సీ జార్లో వేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ అయితే చేసేసుకుందామండి. ఇదిగో చూసారు కదా, మెత్తగా రుబ్బుకున్నాం కదండి. ఇప్పుడు దీన్ని మనం ఇందులో వేసుకుందాం. ఇప్పుడు గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇది మనకి బాగా మరగాలి రసం అనేది. చూసారు కదండి, మనకు రసం అనేది బాగా మరుగుతుంది కదా. బాగా మరిగిన తర్వాత ఒకసారి మధ్య మధ్యలోనే మనం కలుపుకుంటూ ఉండాలి. ఇంకా మనకు రసం అనేది మరిగిపోయిందండి. మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇంకా స్టవ్ అనేది మనం ఆఫ్ చేసుకోవాలి.
నా వీడియో మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మనం రసాన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పోపు పెట్టుకోవాలి కాబట్టి పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే అందులోని దంచిన వెల్లుల్లి గుడ్లు, అలాగే ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం వేయించుకోవాలి. ఇప్పుడు వేయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ టమాటీ రసం ఉంది కదా, పప్పు టమాటీ రసం, ఈ రసాన్ని మనం ఇందులో వేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇంకా పప్పు టమాటీ రసం అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు వెంటనే మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత కలుపుకొని చూసారు కదా, మన పప్పు టమాటీ రసం అనేది ఎంత బాగుందో. ఇది వేడివేడిగా అన్నంలోని రసం వేసుకొని పక్కన మనకి నంచుకి ఏదైనా అరటికాయ ఫ్రై కానీ, బంగాళదుంప ఫ్రై చేసుకున్నప్పుడు, లేదనంటే చికెన్ ఫ్రై అది చేసుకుంటాం కదండి, ఏం చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలండి, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకో మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.